హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ మిస్టర్ ఆల్రౌండర్. సో ఇవాళైతే మనం రాజు యాదవ్ సినిమా రివ్యూ చేసేద్దామా? నేనైతే సినిమా చూసేసాను, ఇప్పుడు రివ్యూ చేద్దాం. ఎవరైతే ఈ ఛానల్కి కొత్తనో మరింత వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ పేరు గుర్తుంది కదా, మిస్టర్ ఆల్రౌండర్. अरे राजू क्या స్పెషలిస్ట్ పిలిచి సర్జరీ చేయొచ్చు. చేపియకపోతే గాడ్స్ గిఫ్ట్ అనుకోని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయి కదా, ఇంకొన్ని పైసలు అరేంజ్ చేసి నాకు ఆపరేషన్ చెప్పి. సరే, నీ సావు నువ్వు సావు, నా దగ్గర పైసలు లేదు. మీ అయ్యా డ్రైవరే, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు తెలిసిందనుకో, ఆయన గుండైనా వెళ్తుంది లేదా నీ డాష్ అయినా వాళ్ళకి కొడుతుంది. సారు ఆటో నడుపుతున్నాడు, కొడుతుంటే నవ్వుతున్నావేంద్రా? అరే నేను ఏ పాపం చేసిండ్రా, దేవుడు ఇట్లా నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుండు. నీ లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ తగులుతాయి కానీ నీ ప్రాబ్లం సాల్వ్ కదా. నాకు నీ స్మైలింగ్ ఫేస్ చూడడం అంటే చాలా ఇష్టం. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. హలో స్వీటీ, తిన్నావా? ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నన్ను వదిలేస్తున్నావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకొద్దు. అంతేనా? అసలు ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గెటప్ సీను గారు. అసలు ఈ సినిమాకి వన్ మ్యాన్ షో అంటే తనే మొత్తం సినిమాని తన భుజాల మీద తీసుకుపోతే ఏంటంటారో దాన్ని ఈ సినిమాలో చెప్తారు. సో కాల్డ్ గెటప్ సీను గారు హ్యాండ్స్ ఆఫ్ అని మొత్తం 100% పెట్టారు ఈ సినిమాలో. 100కి 200% పెట్టారన్న కన్సిడర్ చేయొచ్చు, అంత బాగా చేస్తారు ఈ సినిమాలో యాక్టింగ్ గెటప్ సీను గారు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ అంటే చాలా యావరేజ్గా చేశారు. అండ్ ఈ సినిమా లవ్ ట్రాక్ కూడా ప్రతి సినిమాలో ఉండే కామన్ విషయాలు ఉన్నట్టే చూపిస్తారు, ఏమంత అడిషనల్గా కొత్తగా ఏం లేదు. అండ్ ఒక సడన్ టైంకి అయితే తను బదులు వేరే వాళ్ళు పెట్టినా సరిపోయేది అనిపిస్తుంది. కానీ తను కొన్ని నవ్వే మూమెంట్స్ నుంచి కొంచెం ఫన్ ట్రాక్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ సినిమాలో. ఫన్ ట్రాక్ ఉంది, కొంచెం ఎమోషనల్ ఉంది, అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు గెటప్ సీన్ గారు అయితే. కానీ తన ఎఫర్ట్స్ మాత్రం భయ్యా, హ్యాండ్స్ ఆఫ్ భయ్యా. ఈ సినిమాకి అయితే నాకు చాలా బాగా నచ్చారు మీ యాక్టింగ్ మాత్రం. హ్యాండ్స్ ఆఫ్ వన్స్ అగైన్. అసలు చెప్పలేను, అంత బాగా చేశారు మీరు. ఓవరాల్గా ఈ సినిమాలో కొత్తగా ఏమీ లేదు. స్టార్టింగ్ ఒకటి బాగుంది, ఇంకా ఎండింగ్లో ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. అండ్ మధ్యలో వచ్చి లవ్ ట్రాక్ కూడా కామనే. లవ్ ట్రాక్ కోసం అయితే మీరు వెళ్ళొద్దు, సేమ్ చాలా సినిమాలు చూసినట్టే ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో రాజు యాదవ్ పాట ఉంది కదా, ఆ రాజు యాదవ్ పాట అయితే చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే కొంచెం బీజిఎం, మ్యూజిక్ ఆర్ బీజిఎం రెండు బాగానే ఉన్నాయి. ఇట్స్ గుడ్. 2 సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ ఓవరాల్గా ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి, అది అన్నెసెసరీ అనిపించినాయి. ఏదో పెట్టారంటే పెట్టారు, సమయం సందర్భాలు లేకుండా. కొన్ని ట్విస్ట్లు అయితే పెట్టారు, కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ కామన్. అదే లవ్ ట్రాక్లో ఉండేవే కామన్ కదా అవన్నీ. సో మనకేమంత అనిపించదు. అండ్ మిగతా సైడ్ రోల్ వాళ్ళు అంటే సైడ్ క్యారెక్టర్స్, పేరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ ఏమంత యాక్టింగ్లో అంత ఎక్స్ట్రాడినరీ చేయలేదు. ఏదో చేశారంటే చేశారు, వాళ్ళు కూడా 100% వర్త్ కాదు. ఓన్లీ వన్ మ్యాన్ షో అంటే జస్ట్ గెటప్ సీన్ గారు మాత్రమే. ఇంకా హీరోయిన్ కూడా అంత ఎఫిషియెంట్గా చేయలేదు. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది భయ్య, చాలా బాగా ఎఫిషియెంట్గా, చాలా ఎమోషనల్గా చేశారు ఈ సినిమాలో అయితే. అండ్ ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ అండ్ క్లైమాక్స్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది, అది కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.15 అండ్ ఐ లవ్ దిస్ మూవీ.
అంటే యాక్టింగ్ పరంగా ఐ లవ్డ్ ఇట్, అండ్ లవ్ ట్రాక్ కూడా కామనే, అండ్ తన నవరసాలు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మిస్టర్ ఆల్రౌండర్. గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్ పేరు. ఓకే గైస్, బాయ్.